అబ్బా భలే కొట్టిర్రు అని అయితే అక్కడ కంటే ఇడుచుకుంటే వెళ్ళారండి అయ్యి రమ్మనండి ఇప్పుడు ఇద్దరు సార్ మాస్కులు పెట్టుకొని వచ్చి అలా పానాలు తీస్తారు పైన అడుగుతున్నాను నేను ఇక్కడ అతను బాగా నుంచున్నారు అమ్మాయి చదువుతున్నారు సార్ తల్లి నేను కాదమ్మ తల్లి నేను ఊరుకోమ్మ మా ఆఫీస్ ఇక్కడేనమ్మని చదువుతున్నా కదా అసలు ఊరుకున్నారా తలకి బాగా కొట్టేసారా ఒక 8 మంది ఉంటారు. 8 మంది ఇటుక రాయి పడితే ఇటుక రాయి, కట్టె పడితే కట్టె, రాళ్ళు లాస్ట్కు కొసలుగా కారు మీద రాళ్ళు కూడా ఎత్తేసారు. అద్దం పగిలిందో ఉన్నదో తెలియదు మాకైతే. 2 ఆడపిల్లలు ఉన్నారు. మీరు కూడా ఆడోలేగానే మీరు అట్లా మాట్లాడుతారు ఏందని ఆ పోరు అన్నది, వేరే పోరి అన్న తర్వాత మేము ఆడోళ్ళమే, మాకు ఇల్లు సంవత్సరం అన్నీ ఉన్నాయి, మేము ఇట్లనే చేస్తున్నామా, బజార్ల పండి మేము కూడా బేరాలు చేసుకొని బతున్నాం, వీళ్ళు వాళ్ళని మేము పిలుస్తున్నామా, వీళ్ళు జాటుకు మగపిల్లలు ఖరాబ్ అవుతారు, వీళ్ళకి అమ్మాయి లేరా, ముందు అమ్మాయిని పిలిపిస్తే వీళ్ళు ఎవరి పిల్లలైంది ఏం కథ అనేది తెలుస్తుందని మేము అన్నాం. అయితే పోలీసు వాళ్ళు పిలిపిస్తా అన్నారు. పిలిపించినప్పుడు వస్తావా అమ్మంటే మేము కూడా వస్తాం, మాట్లాడతాం, వీళ్ళ జాటుకి వాళ్ళ జెంట్స్ మొత్తం ఆగమెత్తురు అని చెప్పినాం. మేమే చెప్పినాం అలా పెట్టు, పిఎస్కి మేము కూడా వస్తాం, కేసు పెడతామంటే రారమ్మారని. అయితే మేమేమైంది నైట్ 11:30 అయింది, మాకు చిన్న పిల్లగాడు ఉన్నాడు. అయితే మేము పోలేకపోయినాం. మేము పొద్దుడికైనా పిలిపించినా వస్తారమ్మంటే వస్తామని చెప్పినాం మేము. కానీ వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తానికి మాత్రం కష్టం అది.